వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చారు. ఆయన పేరు శివ్ ప్రతాప్ శుక్లా. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఎందుకంటే రాష్ట్రంలో చాలా మందికి ఈ యొక్క గవర్నర్ల మార్పు జరిగింది అనే విషయం చాలా మందికి గమనించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే హుటాహుటిన రాత్రి రాత్రి 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు మారిపోయారు. మహారాష్ట్ర, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, అట్లాగే నాగాలాండ్, ఇట్లా 4, 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు మారిపోయారు. బీజేపీ ఒక బిగ్ మూవ్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే గవర్నర్లను ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్‌ల లాగా ఇవాళ బీజేపీ ఈ యొక్క పనిని చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ తీరుగా చేసిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలోనే కొంత ఈ యొక్క మార్పులు జరిగినాయి అని కూడా మనం ధృవీకరించుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా సీన్ కట్ చేస్తే మనం ఆ 3 రాష్ట్రాలు పక్కకు పెడితే తెలంగాణకు సంబంధించి రాజీవ్ శుక్లా ఎందుకు రావాల్సి వచ్చింది? దీనికి కారణం ఏంటి? అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. మరోవైపు సహజంగా దేశవ్యాప్తంగా గవర్నర్‌లను ఉపయోగించి బీజేపీ కాకుండా ఇతర రాష్ట్రాలు అంటే బీజేపీ యేతర ప్రభుత్వాలను పూర్తి స్థాయిలో వేధింపులకు గురి చేయడానికి, లేదు అంటే పూర్తి స్థాయిలో గవర్నర్లను వాడుకొని రాజకీయంగా పావులు గదపడానికి బీజేపీ స్పష్టంగా ఆ దిశగా రాజకీయ క్రీడ ఆడుతోందని చెప్పుకోవాలి. అందుకనే గత 2 రోజుల క్రితం అనుకుంటా నాకు తెలిసి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో రేవంత్ రెడ్డి గారు భేటీ అవ్వగానే హుటాహుటిన రాత్రికి రాత్రి గవర్నర్‌లను మార్చేశారు. ఇవాళ ఇక్కడున్నటువంటి గవర్నర్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి మనకు కొత్త గవర్నర్‌ని తీసుకొచ్చి తెలంగాణకి ప్రతాప్ శుక్లాని పెట్టారు. అయితే సహజంగా గవర్నర్లు ఎప్పుడు కూడా బీజేపీ యేతర రాష్ట్రాల్లో ఏదో ఒక తప్పుడు కారణాల వల్ల వివాదాస్పదమైనటువంటి ఆరోపణలతోటి వాళ్ళందరూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతోంది? తెలంగాణ గవర్నర్ వ్యవస్థ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీ అధిష్టానంతో రాత్రికి రాత్రి అంటే ఢిల్లీలో మావోయిస్టులకు సంబంధించి భేటీ జరిగినట్టుగా బయటికి ప్రచారం జరిగింది. కానీ అంతర్గతంగా కేవలం మావోలకు సంబంధించినటువంటి చర్చ జరిగిందా? ఇంకేమైనా చర్చ జరిగిందా? అనేది బిగ్ క్వెషన్‌గా మన ముందు ఉంటుంది. అంటే డీజీపీ శివధర్ రెడ్డి లేదంటే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఐజీలు అట్లాగే ఐపీఎస్ అధికారులతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అమిత్ షాతో భేటీ అయినటువంటి సందర్భం మనం ఒక రోజు ముందు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. మరి అంత సుదీర్ఘమైనటువంటి భేటీలో ఏం డీల్ కుదిరింది అనే చర్చ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలకు తెర మీదకి వస్తోంది. అంటే మరి బీజేపీ గవర్నర్ వ్యవస్థలో ఇంతమంది గవర్నర్లను ఒక ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్ల మాదిరిగా ఇవాళ చేసినటువంటి నేపథ్యంలో తమిళనాడుకు సంబంధించైనా, వెస్ట్ బెంగాల్‌కి సంబంధించైనా కొంత ఎన్నికలు ఉన్నాయి. ఏదో రాజకీయ ఉద్దేశంతోటి జరుగుతోందేమో అని మనం ఒక అంచనాకు రావచ్చు. కానీ తెలంగాణలో ఇప్పటికిప్పుడు గవర్నర్ మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మరోవైపు మహారాష్ట్ర, బిహార్, నాగాలాండ్ ఈ 4 రాష్ట్రాలకు కూడా మారింది. మరి ఇక్కడ తెలంగాణ విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ బీజేపీకి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం ఉంటే బీజేపీ నియమించినటువంటి గవర్నర్ల మధ్య కూడా ఒక అరుదైనటువంటి బంధం ఏమైనా తెలంగాణలో ఉందా అని డౌట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పాలన యొక్క గత 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇది నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, కాంగ్రెస్‌తో పాటుగా బీజేపీ కూటమి సర్కార్ కూడా ఉంది అని ఈ యొక్క వ్యవహారం చూస్తుంటే అర్థమవుతోంది. అంటే తెలంగాణ గవర్నర్ వ్యవస్థ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి ఎట్లా సహకరిస్తోంది? ఇప్పటిదాకా అంత స్మూత్‌గా జరిగిపోతుంది. ఏ ఒక్క ఆరోపణలు లేవు. ఏ ఒక్క అంశంలో కూడా అడ్డుపుల్ల పడింది లేదు. అడ్డుకట్ట వేసింది లేదు. మరి ఎందుకు? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన సందర్భంగా ఆనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినటువంటి తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ ఎంత నానా రచ్చ చేసిందనుకో అని చెప్పుకోవాలి. అంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి ఏ ఒక్క అడుగు కూడా ముందుకేసినటువంటి దాఖలాలు లేవు. అంటే ఎప్పుడు కూడా ఏ అంశం తీసుకున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని ఫైల్‌ని తిప్పి పంపటం, లేదు అంటే రాజకీయంగా విమర్శలు చేయటం, ప్రోటోకాల్ అంశాలు తెర మీదకి తీసుకురావటం, పెద్ద ఎత్తున విమర్శలు చేసుకోవటం. అంటే ఒక రాజకీయ శక్తిలాగా గవర్నర్ వ్యవస్థని బీజేపీ తెలంగాణలో ఆనాడు తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు నిర్వహించినటువంటి వ్యవహారం. అంటే ప్రభుత్వాన్ని ఒక రకంగా గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టి ఏ విధంగా వేధించిందో మనందరికీ ఇవాళ
గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో గవర్నర్ వ్యవస్థకి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి అంతా స్మూత్‌గా సాగిపోతుంది. ఏమి ఇబ్బంది లేదు. మరోవైపు బీజేపీ నాయకులు కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో అంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరైతే ప్రజా పోరాటాలు చేస్తుందో, ఎంత మేరైతే ప్రజా సమస్యల్ని ప్రశ్నిస్తోందో, బీజేపీ నాయకులు అంత స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ పాలసీ మ్యాటర్‌గా క్వెషన్ చేస్తున్నటువంటి దాఖలాలు పెద్దగా కనిపించట్ల. కేవలం రాజకీయ టార్గెట్‌గానే విమర్శలు ఉంటున్నాయి తప్పితే, ఎన్నికల సందర్భంగా, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు తప్పితే, ఇవాళ నిజంగానే రాహుల్ గాంధీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉందా? లేదు అంటే అమిత్ షా, నరేంద్ర మోదీ, లేదు అంటే కిషన్ రెడ్డి ఇటువంటి బీజేపీ అధిష్టాన పెద్దల కనుసన్నల్లో సీఎం రేవంత్ నడుస్తున్నాడా అనే డౌట్ స్పష్టంగా కలుగుతోంది ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే నేను ఇంకొంచెం డెప్త్‌కి వెళ్ళే ప్రయత్నం చేస్తా. అంటే కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో బీజేపీ గవర్నర్ వ్యవస్థని ఏ విధంగా మిస్‌యూజ్ చేస్తుంది, ఏ విధంగా పొలిటికలైజ్ చేస్తుంది, ఇదే వ్యూహాన్ని బీజేపీ ప్రతి రాష్ట్రంలో రిపీట్ చేస్తూ వస్తుంది. అది ఏ రాష్ట్రాలు అంటే ఒక్క తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరి వాళ్ళు తెలంగాణలో ఎందుకు చేయట్లేదు అనేది బిగ్ క్వశ్చన్ ఇక్కడ. అందుకనే ఇప్పటికిప్పుడు రాత్రి రాత్రి గవర్నర్ మార్చినా, లేకుంటే అంతకు ముందున్నటువంటి గవర్నర్ ఉన్నా, మరి ఎక్కడ లాలూచి అయింది? ఎందుకు ఇంత సాఫీగా సాగుతోంది గవర్నర్ వ్యవస్థకి, ప్రభుత్వానికి అనేది ఇవాళ అందరికీ రావాల్సినటువంటి డౌట్. అంటే ఇక్కడ తమిళనాడు విషయం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ అక్కడ ఆర్ఎన్ రవి గారు ఉన్నారు. సీఎం ఎంకే స్టాలిన్‌కి అక్కడున్నటువంటి ప్రభుత్వం మధ్య సాధారణ వ్యవహారం కూడా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి. అనేక బిల్లుల్ని అనుమతి ఇవ్వకుండా అవరోధాలు సృష్టిస్తూ ఉన్నారు అక్కడ. మరి ఇక వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. అక్కడ గవర్నర్‌గా జగదీప్ ధన్కర్ నిరంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఘర్షణ పడుతున్నటువంటి వాతావరణమే మనకు కనిపిస్తుంది. ఆమె ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అట్లాగే విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి నియామకాల్లో కూడా ఆయన సీరియస్‌గా జోక్యాలు చేసుకుంటున్నారు, తిప్పి పంపుతున్నారు. తర్వాత సివి ఆనంద్ బోస్ కూడా మమతతో ఘర్షణ వాతావరణమే అక్కడ వెస్ట్ బెంగాల్‌లో ఉంది. ఇక ఈ 2 రాష్ట్రాల్లో కూడా కేరళ విషయం తీసుకుందాం. అక్కడ కూడా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బిల్లులను నిలిపివేయటం, సిపిఐఎంకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్లను కూడా తొలగించాలని డిమాండ్ చేయటం, అట్లాగే సీఎం పినరయి విజయన్‌తో బహిరంగంగా గొడవ పడినటువంటి వాతావరణం అక్కడ స్పష్టంగా ఉంది. మరి ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది కదా. ఇక నెక్స్ట్ రాజస్థాన్ విషయం తీసుకుందాం. అక్కడ 2020 సంక్షోభ సమయంలో గవర్నర్ కల్రాజ్ మిశ్రా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయటంలో పదే పదే ఆలస్యం చేయటం, అట్లాగే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో కూడా అంటే కాంగ్రెస్‌తో కూడా ప్రతిష్టంభనకు దారితీసిందని చెప్పుకోవాలి. అట్లాగే మహారాష్ట్ర విషయం తీసుకుంటే గవర్నర్ కోశ్యారి తెల్లవారుజామున బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వాదనను కూడా దాటవేసినటువంటి పరిస్థితి. ఇక అట్లాగే పంజాబ్ విషయం తీసుకుందాం. గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయడానికి నిరాకరించి బిల్లును నిలిపివేయడం కూడా జరిగింది. అట్లాగే ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ మాన్ కూడా ఆప్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా విభేదించారు. ఇక అట్లాగే జార్ఖండ్ విషయం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మైనింగ్ లీజ్ కేసు పైన కూడా గవర్నర్ కొంత డాక్యుమెంట్స్ను కోరాడు. ఇది రాజకీయంగా కొంత ప్రేరేపించబడిందని కూడా విస్తృతంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇక అట్లాగే ఢిల్లీ విషయం తీసుకుంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి సక్సేనా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి ఆయనతో అంటే విశ్రాంతి లేకుండా నిరంతరం ఘర్షణ పడుతున్నటువంటి వాతావరణం అక్కడ క్రియేట్ అయింది. అంతకుముందు లెఫ్టినెంట్గా ఉన్నటువంటి సజ్జీవ్ జంగ్ కూడా అట్లాగే లెఫ్టినెంట్ అనిల్ బైజల్ కూడా సేమ్ కేజ్రీవాల్తో ఇటువంటి విభేదాల వాతావరణమే అక్కడ విభేదాలు ఉన్నాయి. పచ్చిగడ్డేస్తే బగ్గుమనేది విభేదాల వాతావరణమే ఉంది. మరి ఇన్ని రాష్ట్రాల్లో గతం అంతా ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అప్పుడు ప్రభుత్వ హయాంలో కూడా గవర్నర్ వ్యవస్థ ఈ విధంగా పనిచేస్తే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీజేపీకి బద్ధశత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మరి ఇంత సాఫీగా ఎందుకు సాగుతోంది అనేది ఇవాళ తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి డౌట్. సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఇదే. పొలిటికల్ సర్కిల్స్లో కూడా అతిపెద్ద చర్చ జరుగుతుంది గవర్నర్ వ్యవస్థ మీద. మరి బీజేపీ గవర్నర్ వ్యవస్థని ఎందుకు ఇవాళ రాజకీయ క్రీడగా మారుస్తోంది అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి గవర్నర్లను కూడా కొంత బీజేపీ కనుసంధంలో రాజకీయంగా పావులుగా వాడటం. అట్లాగే ఇవాళ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి గవర్నర్కి ఉన్నటువంటి అంటే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి డీల్ ఏంటి అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి అందులో ఏంటి అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ముందుగానే లోపాయకారి ఒప్పందాలు ఏమైనా జరిగినాయా బీజేపీకి
కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి. మరి ఇదంతా కూడా రాహుల్ గాంధీకి తెలిసి జరుగుతోందా, తెలియక జరుగుతోందా? ఎందుకంటే రాహుల్ గాంధీ ఏమో ప్రధాని కావాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే, నేను మిమ్మల్ని పీఎం చేస్తా అని సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారే మొన్నటికి మొన్న డీసీ సమావేశంలో మాట్లాడటం, ఆయన కూడా ఈయన గ్రిప్‌లో ఉండిపోయాడా? లేకుంటే రేవంత్ మాయలో రాహుల్ గాంధీ పడిపోయాడా? మనం ఈ అంశాన్ని కూడా ఒకసారి సెపరేట్ వీడియోలో మాట్లాడదాం. ప్రస్తుతానికి గవర్నర్ వ్యవహారం కాక రేపుతోంది కాబట్టి, ఈ యొక్క ఆల్ ఆఫ్ సడెన్ ట్రాన్స్‌ఫర్స్ మీద, అట్లాగే తెలంగాణలో గవర్నర్ వ్యవస్థ మీద కూడా మనం మాట్లాడినటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.